మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్. హరి ఓం అండి అందరికీ. ఈ వీడియోలో మనం శ్రీ సూక్తం నుంచి అర్థాలు తెలుసుకుందాం. శ్రీ సూక్తం యొక్క శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందామండి. వేదాలలోనూ పురాణాలలోనూ కానవచ్చు మహాలక్ష్మి స్థుతుల సంకలనమే శ్రీ సూక్తం. దక్షిణ దేశంలో ఇది బహుళ ప్రాచుర్యం సంతరించుకున్నది. శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందనే విశ్వాసంతో దీనిని పారాయణం చేయాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. 1-2 శ్లోకాలండి ఇవి. అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. జాతవేద అగ్నిదేవ హిరణ్యవర్ణం సువర్ణకాంతి కలది, హరిణి పాపాలను హరించి వేసేది, సువర్ణ రజతస్రజాం వెండి బంగారు హారాలను అలంకరించుకున్నది, చంద్రాం చంద్రుని పోలినది, హిరణ్మయం బంగారుమయమైనది, లక్ష్మీం మహాలక్ష్మిని మే నా నిమిత్తం ఆవాహన గావించు. జాతవేద అగ్నిదేవ అహం నేను, హిరణ్యం బంగారాన్ని, కాం గోవులను, అశ్వం గుర్రాలను, పురుషాన్ బంధువులను, విందేయం ప్రాప్తించుకుంటాను, తాం ఆ లక్ష్మీ మహాలక్ష్మిని, యస్యాం అనపగామిని నా నుండి వెళ్ళిపోనుటువంటి మే నా వద్దకు ఆవాహన చెయ్యి. ఓ అగ్నిదేవ సువర్ణకాంతి వంటి ఛాయగలది, పాపాలను హరించి వేసేది, బంగారు వెండి హారాలను అలంకరించుకున్నది, చంద్రుని వంటి ఆహ్లాదం కలది, సువర్ణమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చెయ్యి. ఓ అగ్నిదేవ ఎవరి కృపా కటాక్షంతో నాకు బంగారం, గోవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనం చెయ్యి. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడు. అందరూ చక్కగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.